పయనానికి మూలమే కాలం. అంత చిన్న వయసు నుంచి అన్నయ్యే మా ముగ్గురిని అమ్మా నాన్న పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? చివరి వరకు మోసే నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. నీకు హక్కుందిరా నీ కన్నీళ్ళని. అశోక్, చెప్పండి బాస్. వెంటనే మన క్యాంటీన్ కాంట్రాక్ట్ ని ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసి మెకానికల్ గా పనిచేసేవాడు నా కంపెనీలో అస్సలు ఉండకూడదు. ఇమీడియట్ గా కాంట్రాక్ట్ మార్చేసి వెంటనే కొత్త షెఫ్ ని అపాయింట్ చేయి. యూ హ్యావ్ 2 days ఇన్ యువర్ హ్యాండ్. ఓకే బాస్. హే, ఏంట్రా నుంచున్నావు? రిషి, నేను కరెక్ట్ చేస్తాను. యూ పీపుల్ ప్లీజ్ కంటిన్యూ. మేడం మేడం ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను మేడం. సైలెంట్ గా రండి. రిషి, ఇప్పుడు టేస్ట్ చేసి చూడండి. ఏంటి? కమ్ ఆన్ రిషి. ఓకే. ఎలా ఉంది? దిస్ ఇస్ రియల్లీ అమేజింగ్. పర్ఫెక్ట్. ఈ టేస్టే నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఈ టేస్ట్ని పరిచయం చేసి నీకు ఖచ్చితంగా గోల్డ్ రింగ్ ఇవ్వాలి. నువ్వు దీనికి నో చెప్పకూడదు. ఓ అలాగా? ఐ మీన్ ఇట్ రామ్గా. అలా అయితే ఆ రింగ్ ని మీరు షెఫ్ కి ప్రెజెంట్ చేయాలి. నువ్వేమంటున్నావు? ఈయనే మళ్ళీ దీన్ని కుక్ చేశారు. ఫస్ట్ టైం సడన్ గా బాస్ వచ్చి ఆర్డర్ చేసేసరికి కొంచెం నర్వస్ అయ్యి తప్పు చేశారు. నేను లోపలికి వెళ్ళి ఆయన్ని బాస్ అనుకోవద్దు, మనలాగే స్టాఫ్ అనుకొని ఫీల్ అయ్యి రిలాక్స్డ్ గా ప్రిపేర్ చేయండి అని చెప్పాను. పర్ఫెక్ట్ గా చేశారు. మీరు గోల్డ్ రింగ్ ప్రెజెంట్ చేయకపోయినా పర్వాలేదు, వీళ్ళ కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి ప్లీజ్ రిషి, నా కోసం ప్లీజ్. ఓకే, కానీ ఇక నుంచి ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఓకే సార్, అలాగే సార్, నేను చూసుకుంటాను. వెళ్ళు. హలో, ఏంట్రా మామా, గోల్డ్ చైన్ ఏమంటుంది? రే, తన పేరు అనామికరా. ఫాస్ట్ గా ఉన్నావే. మామా, తను చాలా మంచి అమ్మాయిరా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఈ రోజు ఏం జరిగిందంటే, రెడీ. ఓకే మేడం, వెళ్దాం. పదండి. మొదట్లో నేను కూడా ఒకరు జాబ్ని లాక్కునే పర్సన్ అనుకున్నాను. మీరు గోల్డ్ రింగ్ ప్రెజెంట్ చేయకపోయినా పర్వాలేదు, వీళ్ళ కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి ప్లీజ్ రిషి, నా కోసం. కానీ ఇప్పుడే అర్థమవుతుందిరా, తను జీవితాన్ని నిలబెట్టే పర్సన్ అని. ఇలాంటి ఒక మంచి అమ్మాయిని మోసం చేయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు మామ. మరి ఇప్పుడు సార్ ఏం చేయబోతున్నారు? వేరే ఇంకే ఉంటుంది. చైన్ దొరికింది నాకే. ఒక అవసరానికి తాకట్టు కూడా పెట్టాను. ముంబై నుంచి మాట్లాడింది నేనే అనే నిజాన్ని తనకి చెప్పేద్దాం అనుకుంటున్నాను మామ. అదే కరెక్ట్ కూడా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నేను చూసుకుంటానులే. రేయ్ రేయ్,
వీడు ఒకటి సగంలో కట్ చేస్తాడు. ఓహో, చిలకని పంపిస్తున్నావా? ఆ 7వ ఆత్మ ఎవరిదని తెలిస్తేనే కదా అతన్ని కాపాడతారు. ఆ రహస్యం మీకు తెలియకుండా అడ్డం పడి ఆపేస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ డిజైన్ సరిగా ఉందో లేదో చూడు. ఓకే ఓకే. డన్. థ్యాంక్ యూ. వావ్, హాయ్. మోడల్స్ చాలా బాగున్నాయి. కీప్ డూయింగ్. థ్యాంక్ యూ. ఓ షట్, ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది చూడండి. ఓ వాట్ ఇస్ దిస్? యా సారీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అనామిక, రెండర్ చేసావా? లేదు, ఇంకా అవ్వలేదు. ఇది అయ్యాక రెండర్ చేస్తాను. హ? ఈ రోజు ఎలాగైనా సరే తనతో చెప్పేయాలి. ఏ త్వరగా మెయిల్ చేసేసే. కాఫీ. ఎవరు నువ్వు? సార్, నందు, అకౌంట్స్ డిపార్ట్మెంట్. అకౌంట్స్ డిపార్ట్మెంటా? యానిమేటర్ ఉండే ప్లేస్ లో అకౌంటెంట్ కి అసలు ఇక్కడ ఏం పని? సార్, మా క్యాబిన్ వైపు వెళ్తున్నాను సార్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నిలబడదు వెళ్ళు. ఓకే సార్. ఏయ్, ఆ? వెళ్ళవయ్యా అంటే. సార్, వెళ్తున్నాను సార్. ఆ. హాయ్ అండి, నన్ను క్షమించండి. ఆ చైన్ నా దగ్గరే ఉండేది, కానీ ఇప్పుడు లేదు. తాకట్టు పెట్టానండి. ఒక ఎమర్జెన్సీ. ఏంటి ఎమర్జెన్సీ? అయ్యో, ఏం లేదండి. సారీ. ఏంటి తను తనలో తనే మాట్లాడుకుంటున్నాడు? ఏమైనా క్రాకా? ఈ మోడల్ ఓకేనా? మోడల్స్ బాగున్నాయి, కానీ కొంచెం మోడిఫై చేయాలి. ఓకే అనామిక. ఈ మోడల్లో కొంచెం టెక్స్చర్ ఎక్స్టెండ్ చేయండి. ఇలా ఓకేనా? ఇలా ఓకే. ఇలా ఓకేనా? ఓకే. అనామిక, ఒక నిమిషం లోపలికి వస్తావా? ఎదిగో వస్తున్నా. రే, ఎందుకురా భయపడుతున్నావు? చెప్పేరా. ఇది ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే. ఓకే ఓకే ఫైన్. యా. ఇప్పుడు అది సెట్ అయిందా? సెట్ చేస్తున్నాను. ఏంటి ఎక్కడ కనిపించట్లేదు? అనామిక, అమ్మా, అయ్యో, ఏమైందండి? ఏమైందా? ఇలా వెనకాలొచ్చి అంత గట్టిగా పిలుస్తారా? అయ్యో, రక్తం వస్తుందండి. కూర్చోండి. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. కొంచెం ఓర్చుకోండి. ఏం చేస్తున్నారు? ఎంత రక్తం వస్తుందో చూడండి. ఒక్క నిమిషం అండి. అయ్యో, ఆ కాలు ముందుకు పెట్టండి. చిన్న కట్టే, రక్తం రాదు. ఇదిగో అయిపోయిందండి. అమ్మా,
ఇప్పుడు కొంచెం పర్వాలేదా అండి? కాలికి దెబ్బ తగిలించి పర్వాలేదా అని అడుగుతున్నావా? సారీ అండి. ఛీ! ఏయ్, జాగ్రత్త. కింద పడిపోతారేమో అని పట్టుకున్నానండి. ఏదో మీకు హెల్ప్ చేద్దామని. ఏం పర్లేదండి, రండి. లిఫ్ట్ వరకు మీతో పాటు నేను కూడా వస్తాను. రండి.